ఓం నమో వెంకటేశాయ. మనం అన్నమాచార్య కీర్తనలు అంతరార్థాల్లో 4వ భాగం ఈరోజు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా మనందరి పరమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరియు వంశీకిరణ్ గారికి పాద నమస్కారాలు. అలాగే మనకి చక్కగా 32,000 సంకీర్తనలు అందించి అద్భుతంగా చిన్న చిన్న పదాల ద్వారా జ్ఞానాన్ని అందించినటువంటి అన్నమాచార్యుల వారికి మరియు వారిని ఆ విధంగా ప్రేరేపించినటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క చైతన్యానికి పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు క్లాస్ ని ప్రారంభించుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి 2 అన్నమయ్య కీర్తనలో అన్నమాచార్యుల వారు ఎంత సులభంగా అత్యంత సులభమైనటువంటి పదాలతోటి మనకి చక్కగా ఒక హయ్యర్ జ్ఞానాన్ని అందించబోతున్నారు. అది ఏంటి అనేది ముందుగా ఇంద్రమ్మ గారి పాటతో విని అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుందాం. నమస్తే మేడం. ఇట్టి జ్ఞాన మాత్రమున ఎవరైనా ముక్తులే. ఈ సాంగ్ మనం విందాము ఇంద్రమ్మ గారి ద్వారా. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి ఆత్మ ప్రణామాలు. సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులు వంశీకిరణ్ మాస్టర్ గారి పాద పద్మములకు నమస్కారం. గురువు గారు హైమ మేడం గారి పాద పద్మములకు నమస్కారం. అన్నమాచార్యులు వారి ఆత్మ ప్రణామం. శ్రీ వెంకటేశ్వర స్వామి చైతన్య హృదయపూర్వక నమస్కారం. ఉన్న అందరికీ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ హరి హడవారు నవ్వకుండా, హడవారు నవ్వకుండా కాచుకో నన్నును, హరి విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు, విడువరాదెంతైనా విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు, కడవారు నవ్వకుండా కాచుకో నన్నును, విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు, కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. జ్ఞానము నేనెరగా అజ్ఞానము నేనెరగా, జ్ఞానము నేనెరగా జ్ఞానము నేనెరగా, మానను విషయములు మరి ఎంతైనా, జ్ఞానము నేనెరగా అజ్ఞానము నేనెరగా, మానను విషయములు మరి ఎంతైనా, నీ నామమునొడిగి నీ దాసుడనను పొందు, నీ నామమునొడిగి నీ దాసుడనను పొందు, దీనికి వహించుకొని దిద్దుకో నన్నును, నీ నామమునొడిగి నీ దాసుడను పొందు, దీనికి వహించుకొని దిద్దుకో నన్నును.
విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. అకర్మము నెరగను సుకర్మము నెరగను ప్రకట సంసారముపై పాటు మానను. అకర్మము నెరగను సుకర్మము నెరగను ప్రకట సంసారముపై పాటు మానను. ఒక పని వాడనై పూని ముద్రధారినైతి మొకమోడి ఎందుకే గోమున నేలు నన్నును. ఒక పని వాడినై పూని ముద్రధారినైతి మొకమోడి ఎందుకే గోమున నేలు నన్నును. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. వెనకగా నన్ను ముందు విచారించి కానను. వెనకగా నన్ను ముందు విచారించి కానను. నీనుపై దేహదారినై నీకు మొక్కేను. వెనకగా నన్ను ముందు విచారించి కానను. నీనుపై దేహధారినై నీకు మొక్కేను. ఘనుడ శ్రీ వెంకటేశ కన్నులెదుటాబడితి. ఘనుడ శ్రీ వెంకటేశ కన్నులెదుటాబడితి. కనిపో విడువరాదు కరుణించు నన్నును. ఘనుడ శ్రీ వెంకటేశ కన్నులెదుటాబడితి. కనిపో విడువరాదు కరుణించు నన్నును. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. కడవారు నవ్వకుండా కాచుకో నన్నును. హరి హరి. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడి మాకు అందించారు. మరి ఇందులో మనకి అన్నమాచార్యుల వారు ఏమి తెలియచేస్తున్నారు అంటే 3 పాయింట్స్ ఇస్తారు. జీవాత్మ ఆత్మతో అనుసంధానంలో ఉండాలి అంటే ఏం చెయ్యాలి? తర్వాత జీవాత్మ ఆత్మతో అనుసంధానంలో ఉంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఆ ఆత్మకి ఎలా సరెండర్ అవ్వాలి, మనం ఏ విధంగా నిరంతరం అనుసంధానంలో ఉండాలి అన్న విషయాల్ని మనకి ఇక్కడ అన్నమాచార్యులు వారు అద్భుతంగా తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ శ్రీవారు అంటే మన ఆత్మక్షేత్రంలో ధ్యాన సాధన ద్వారా మన ఆత్మక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీవారితోటి మనం అనుసంధానం కావాలి. ఆ అనుసంధానం అనేది నిరంతరం మనం కొనసాగించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు కడవారు నవ్వకుండా కాచుకో నన్ను. నేను ఎలా పడితే అలా ఉంటే ఈ జీవాత్మతో ఈ యొక్క పంచ ఇంద్రియాలతో కలిసిపోయి మనసు చెప్పినట్టల్లా వింటూ ఉంటే నన్ను అందరూ వెర్రివాడు అనుకుంటారయ్యా. నువ్వు నన్ను నిరంతరం కాచుకో, నన్ను ఎప్పుడూ వదిలిపెట్టొద్దయ్యా అని చెప్పి చక్కగా ఆయన వేడుకుంటున్నాడండి. అయితే ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే సాధన ద్వారా మన యొక్క జీవాత్మ, ఆత్మ
పూర్ణాత్మ. ఇవి 3 ఎప్పుడూ కనెక్టివిటీలో ఒకే లైన్‌లో ఉండాలి. చూడండి, తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది అంటారు. అంటే మనం ఇక్కడ ఒకటనుకుంటాం. జీవాత్మ ఒకటనుకుంటది. దైవం అంటే మన యొక్క ఆత్మ. మన ఆత్మ ఒకటనుకుంటది. చివరికి మనం అనుకుందవ్వదు. ఎందుకంటే మనం మనసుతో కూడున్నాం కదా! మనం ఏదో అనుకుంటాం. కానీ మన ఆత్మ ఒకటి డిజైన్ చేసుంటది. ఆ డిజైన్ ప్రకారమే ఇక్కడ జరుగుతుంది కానీ, మనం అనుకుంది జరగదు. అప్పుడు మనం ఏమనుకుంటాము, అయ్యో! నేనొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిసిందే అని చెప్పి బాధపడిపోతాం. దుఃఖంలోకెళ్ళిపోతాం. అయితే మనం ఎప్పుడైతే మన ఆత్మతో నిరంతరం అనుసంధానమై ఉంటామో, అప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. మన యొక్క ఆత్మ ఏం తలుస్తుంది అనేది. అది మనకు అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం? అది కూడా మనమే తలుస్తాం గదా! ఆత్మ ఏదైతే తలిచిందో దాన్నే మనము తలుస్తాం. అప్పుడేమవుతుంది? మనం తలిచిందే దైవం తలిచిందవుతుంది. దైవం తలిచిందే మనం తలిచిందవుతుంది. అందుకని నిరంతరం మన యొక్క జీవాత్మ, ఆత్మ, పూర్ణాత్మ ఇవి 3 నిరంతరం కనెక్టివిటీలో ఉండేలాగా మనము చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి ఏంటి అంటే నెక్స్ట్ చెప్తున్నారు. జ్ఞానము నేనెరగా, అజ్ఞానము నేనెరగా. మానను విషయములు మరిగి ఎంతైనా, నీ నామము నొడిగి నీ దాసుడననుకొందు. దీనికే వహించుకొని దిద్దుకో నన్నును. నేను నీ దాసుడినయిపోతానయ్యా. నీకు సరెండర్ అయిపోతాను. నీకు అంకిత భావంలో ఉంటాను అని చెప్తున్నాడు. అంటే మనం ఎలా ఉండాలి? ఆయన ఆల్రెడీ సరెండర్ అయ్యున్నాడు. అన్నమాచార్యులు సరెండర్ అవ్వలేదా? మరి ఎందుకు నేను నీ దాసుడిని అంటున్నాడు? అంటే ఆయన మీద పెట్టుకొని మనందరికీ జ్ఞానం ఇస్తున్నాడన్నమాట. ఇదిగో ఇలాగా సరెండర్ అవ్వండి. వేరే వాళ్ళ మీద చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కదా! అందుకని ఆయన మీద ఆయన చెప్పుకుంటున్నాడు. సో, మనందరం ఎప్పుడూ కూడా సరెండర్ అవ్వాలి. ఎలాగా? దాసుడు ఒక దాసుడు ఎలాగైతే సరెండర్ అవుతాడో, అంకిత భావంతో ఉంటాడో, ఆ విధంగా సరెండర్ అవ్వాలి. ఇక్కడ దాసుడు ఎలా ఉంటాడు అంటే హనుమంతుడు మనకి. రామదాసు. సో, హనుమంతుడు ఏం చేస్తాడు? రాముడు ఏది చెప్తే అది అంతే. ఇంకేం ఆలోచించడు. చివరికి సీతామాతని కష్టపడి అక్కడి నుంచి తీసుకొస్తాడు రావణాసురుడి దగ్గర నుంచి. తీసుకొచ్చిన తర్వాత ఎవరో ఏదో అన్నారని చెప్పి రాముడు మళ్ళీ సీతమ్మని అడవికి పంపించడానికి రెడీ అయిపోతారు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారంట. అయ్యో! ఇంత కష్టపడి తీసుకొస్తే ఇప్పుడు ఏంటి ఇలాగ పంపించేస్తున్నాడు రాముడు అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని హనుమంతుడి దగ్గరకొచ్చి అడుగుతారంట. మరి నువ్వు ఇంత కష్టపడి తీసుకొచ్చావు గదా అమ్మని. మరి నువ్వైనా చెప్పు. రామా నువ్వు చేస్తుంది తప్పు. అలా చెయ్యొద్దు అని చెప్పు అంటే, ఏంటేంటి? ఆయన నా గురువు. నా పరమాత్ముడని నేను నమ్మాను. ఇప్పుడు నేనెళ్ళి ఆయనకి ఎలా చెప్తాను? ఆయన ఏది చెప్తే అది కరెక్ట్ అంతే. ఆయన ఏది చేసినా కరెక్టే. అందులో ఏదో అంతరార్థం ఉంటది. ఎలా అడుగుతాను? నా రాముడు కరెక్ట్ అంటాడు. చూడండి ఎంత సరెండర్‌నెస్. దాసుడు రామదాసు. సారీ. రామ్ బంటు. అలాగా దాసుడైపోతాడు ఆయన. అంటే ఇంక రాముడు ఏం చెప్తే అదే. ఇంక దాని కోసం ఆలోచించడు. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపము అని ఆంజనేయ స్వామి నమ్మాడు కాబట్టి. సో, మనం కూడా ఎవరినైనా మన మన వెంకటేశ్వర స్వామిని, లేదు బాబాని, లేదు ఇక్కడ గురువుని ఎవరినో నమ్ముతాం. కానీ మనకేదన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాము? అయ్యో! ఇన్నాళ్ళు నువ్వున్నావని నమ్మానయ్యా. నువ్వు నన్ను కాపాడలేదు. నువ్వు లేవు. వెంటనే అనేస్తాం. అలా కాదు. మనకి ఏం జరిగినా సరే, మనము ఆ సరెండర్‌నెస్‌లో, ఆ అంకిత భావంలో ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు అంకిత భావంలో ఉండాలంటే, మనకి తెలియదు. జ్ఞానము ఏంటో, అజ్ఞానం ఏంటో మనకి తెలియదు. ఎందుకు తెలీదు? అంటే ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి ఉన్నాం మనం. ఎంతసేపటికి ఈ ప్రాపంచిక జీవితంలోనే వెతుక్కుంటూ ఉన్నాము. ఇలా వెతుక్కుంటూ ఉండడం వల్ల విషయ వాంఛల్లో ఇరుక్కొని పోయి ఉన్నాము. చూడండి, ఒకటి చూస్తాం. లేదు ఒక మాట వింటాం. ఇంకొకటి రుచి చూస్తాం. ఒక మాట మాట్లాడతాం. దానికి కనెక్ట్ అయిపోతాం మనం. ఒక మంచి రుచికరమైన ఆహారం తిన్నామనుకోండి, దానికి కనెక్ట్ అయిపోతాం. దానిలో ఇరుక్కుపోతాం.
కాబట్టి నేను ఇలా ఉంటాను కాబట్టి నన్ను నువ్వు దిద్దుకో అయ్యా, నీ దాసుడుగా నీకు సరెండర్ అయిపోతాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనము అంకిత భావం నేర్చుకోవాలి. సరెండర్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే, బాబా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి మంచి ధనికుడు అన్నమాట. బాబా దగ్గరకు వస్తాడు. బాబా దగ్గరకు వచ్చి కూర్చొని, అయ్యా నాకు ఆత్మ జ్ఞానం ఇవ్వయ్యా అని అడుగుతాడు. అడిగితే బాబా ఎంత సంతోషపడతాడంటే, అబ్బా నా దగ్గరికి ప్రాపంచిక విషయాలే, నా పిల్లకి పెళ్ళవ్వాలి, నాకు బిజినెస్ లో మంచిగా జరిగి బాగా లాభం రావాలి, ఇలా అడిగే వాళ్ళే వస్తున్నారు కానీ నువ్వు ఆత్మజ్ఞానం అడుగుతున్నావా, నాకు చాలా సంతోషంగా ఉంది, కూర్చో కూర్చో అని చెప్పి కూర్చోబెడతాడు. అలా కూర్చొని ఈయన చూస్తూ ఉంటాడు. బాబా ఏం చేస్తాడంటే పక్కనే ఒక పిల్లోడిని పిలిచి, ఒరే అలా కొట్టు దగ్గరికెళ్ళి ఒక ₹5 తీసుకురా, నాకు అర్జెంట్ అవసరం ఉంది అంటాడు. ఆ పిల్లోడు పరిగెత్తుకుంటూ ఎళ్ళి, అయ్యా ఆ కొట్టు మూసేసిందయ్యా అని చెప్తాడు. మళ్ళీ సరే పలానా వాళ్ళ ఇంటికెళ్ళిరా పో అని ఇంకొక ఇంటికి పంపిస్తాడు. ఇంటికి పంపిస్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ ఎళ్ళి ఆ పిల్లోడు, అయ్యా ఆ తలుపు తాళం వేసేసిందయ్యా అని చెప్తాడు. మళ్ళీ ఇంకొక చోటికి పంపిస్తాడు. ఇలా పంపిస్తూ ఉంటే ఇతను చూస్తూ ఉన్నాడు. చాలా ధనికుడు. ఇతని జేబులో చాలా డబ్బులున్నాయి. అయినా సరే చూస్తూ ఉన్నాడు. అయ్యో! బాబాకి ఎంత అవసరమో ఏంటో అని ఒక్క చిన్న ఆలోచన చేసి, ఇదిగో బాబా నా దగ్గరున్నాయి, ఎందుకంత కష్టపడతావు అనే మాట అనట్లేదు. సో, పైగా ఏమంటున్నాడంటే, బాబా నువ్వు నాకు తొందరగా ఆత్మ జ్ఞానం ఇస్తే నేనెళ్ళిపోతాను బాబా అంటున్నాడు. అదేదో ప్రసాదం లాగా. అప్పుడు బాబా అంటాడు, దానికోసమే నేను ప్రయత్నిస్తున్నానయ్యా ఇందాకటి నుంచి. కానీ నేను ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు అంటే నువ్వు ఆ డబ్బుతో కనెక్ట్ అయిపోయి ఉన్నావు. ఆ ధనమే నీకు బ్రహ్మం అయిపోయింది. ఇంక నేనిచ్చే బ్రహ్మం నీకెక్కడ అనిద్ది చెప్పు అంటాడు. అని అప్పుడు చెప్తాడనమాట. ఒక గురువు దగ్గరికి శిష్యుడొచ్చి బ్రహ్మజ్ఞానం అడిగాడు అంటే అతను సరెండర్‌నెస్‌లో ఉండాలి. పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 5ంటిని సమర్పించగలిగి ఉండాలి. నేను ₹5 అడిగింది అయ్యేనయ్యా, కానీ నువ్వు గమ్మున చూస్తూ ఉన్నావు. నువ్వేమి ఇవ్వలేకపోయావు. నేనెలా ఇవ్వగలను జ్ఞానము అని చెప్తాడనమాట. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం ఎవరినైతే పరమాత్ముడిగా నమ్ముతామో, గురువుగా నమ్ముతామో, వాళ్ళని అసలు నమ్మొద్దు. ఒకవేళ నమ్మాము అంటే ఈ సరెండర్‌నెస్‌లో పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 5ంటిని వాళ్ళ పాదాల దగ్గర సమర్పించాలి. అప్పుడే మనం ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలుగుతాము అని చెప్పి చక్కగా ఇక్కడ మనకి అన్నమాచార్యులు వారు తెలియచేస్తున్నారు. అలాగే నిరంతరం ఎప్పుడైతే ఆత్మతో, మన యొక్క అంతరాత్మతో అనుసంధానమై ఉంటామో, అప్పుడు దాసుడిలాగా ఉంటామో, ఎప్పటికప్పుడు మనకి ఎరుకని ప్రసాదిస్తారు. అంటే మనము ఆ ఆత్మతో ఎప్పుడైతే నిరంతరం కనెక్ట్ అయ్యి ఉంటామో, మనం ఏదన్నా తప్పు చేస్తున్నాం అనుకోండి, ఎవరినన్నా ఒక మాట అంటున్నాం అనుకోండి, అలా అనొచ్చా? అనకూడదు అని మన ఇన్నర్‌లో నుంచి మనకు ఆన్సర్ వస్తుంది. అంటే నిరంతరం ఎరుకతో ఉండగలిగేటువంటి పరిస్థితొస్తుంది. అప్పుడు మనం చేస్తున్న పని జ్ఞానవంతమైన పనా? అజ్ఞానవంతమైన పనా? అన్న విచక్షణని మనము ఉపయోగించగలుగుతాము. అలాగే మనల్ని మనం మార్చుకోగలుగుతాం. అయ్యో! ఇప్పుడు ఎందుకు నేనిలా ఉన్నాను? అలా ఉండకూడదు కదా! ఇలా ఉండొద్దు. ఇప్పటి నుంచి నేను మార్చుకుంటాను అని చెప్పి అప్పుడు మనం మార్చుకునేటువంటి అవకాశం కూడా మనకి కలుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ అర్జునుడు ఏం చేస్తాడంటే కృష్ణుడిని కోరుకుంటాడు. నిరంతరం నువ్వు నాతోనే ఉండు. మహాభారత యుద్ధం జరుగుతుంటే కూడా నారాయణ సేనంతా ఒకవైపు, నేనొక్కడిని ఒకవైపు, నీకేం కావాలో కోరుకో అర్జున అంటాడు కృష్ణుడు. బావా నువ్వు నాకుంటే చాలు. ఎంత సేన ఉంటే మాత్రం ఏంటి నాకెందుకు? నువ్వు చాలు బావా నాకు అంటాడు. అంటే మనం ఎప్పుడూ కూడా మన ఆత్మతో అనుసంధానాన్ని కోరుకోవాలి. కృష్ణుడు అంటే ఆత్మ. అర్జునుడు అంటే మనం. దేహంతో ఉన్నటువంటి మనం అర్జునులం. సో, నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాడంటే, అకర్మము నేనెరగను, సుకర్మము నేనెరగను. ప్రకట సంసారముపై పాటు మానను. ఒక పనివాడనై ఊని ముద్రధారినైతి. ఒక మోడి ఇందుకే గోమున నేలు నన్నును. అంటే ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే, అకర్మ అంటే ఏంటో నాకు తెలీదయ్యా. సుకర్మ అంటే ఏంటో నాకు తెలీదయ్యా.
ఎందుకు అంటే సంసారంలో పడి కొట్టుకుంటున్నాను. నేను నిరంతరం నా మైండ్ అంతా సంసారంలో ఇరుక్కొని పోయింది. అందుకని నేను నాది అన్న అహంకారంలో ఉంటున్నాను. ఏదన్నా చిన్న మంచి పని చేశాననుకోండి, నేను చేశాను, నేనెంత గొప్పవాడినో చూడండి. ఇలా కర్మలో ఇరుక్కుపోతున్నాను. అకర్మ అంటే నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే ఏంటో నాకు తెలియట్లేదయ్యా. సుకర్మ అంటే మంచి కర్మలు. మంచి కర్మలు చేయడం అంటే ఏంటో నాకు తెలియట్లేదయ్యా. నేను అన్న అహంకారంలో నేనిలా స్వార్థంతో ఉంటున్నాను కాబట్టి, నేను సుకర్మలు చేయలేకపోతున్నాను. నిష్కామ కర్మ భావనలో ఉండలేకపోతున్నాను. కనుక నేను నా పగ్గాలని నీకు అప్పచెప్తాను. నేను నీకు ఒక పనివాడిలాగా అయిపోతాను. పనోడు ఏం చేస్తాడు? ఒక ఒక యజమాని ఏదైతే చెప్తాడో దాన్నే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలాగా నువ్వేది చెప్తే నేనది చేసుకుంటూ వెళ్ళిపోతానయ్యా. నీకు సరెండర్‌నెస్‌లో ఉంటాను అని చెప్పి ఇక్కడ ఉండాలి. మనం ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఉంటాడేమో అని మనం అనుకుంటున్నాం కానీ, మనందరము ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. సో, ఒక యజమాని దగ్గర పనివాడు ఎలాగైతే ఉంటాడో అలాగా మన యొక్క అంతరాత్మకి లేదు మన యొక్క ఆత్మకి మనం ఆ విధంగా సరెండర్‌నెస్‌లో ఉండాలి. అప్పుడే మనం నిష్కామ కర్మలో ఉంటాము అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే నేను చేశాను అన్నటువంటి భావనలో ఇరుక్కుపోయి కొత్త కర్మల్ని కూడబెట్టుకుంటూ ఉంటాము. నేను చేశాను అన్న భావన లేకుండా పరమాత్ముడు నా ద్వారా చేయిస్తున్నాడు అన్న భావనతో మన ముందుకొచ్చినటువంటి పనులన్నీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనం ఆ కర్మలో ఉండగలుగుతాము. సుకర్మలు మాత్రమే చెయ్యగలుగుతాము. ఆ విధంగా ఉండాలి అని మనకి చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ భక్త తుకారాంని తీసుకుందాం ఇక్కడ. తుకారాం ఏం చేస్తాడు? ఏదన్నా కానీ భగవంతుడే. ఎవరో వస్తారు. వచ్చి ఈయన కుండలు అమ్ముతూ ఉంటే నాకు ఇంట్లో పెళ్ళుంది. మరి కుండలు కావాలి అంటే, దాందేముంది తీసుకో అని ఆ పాండురంగడే నా దగ్గరొచ్చి కుండలు తీసుకెళ్ళాడన్న భావంతో ఇచ్చేస్తుంటాడు. ఏదైనా సరే పాండురంగడే. చుట్టూ నా ఎదురుగా ఎవరున్నారు అంటే పాండురంగడే అన్న స్థితిలో ఆయన జీవిస్తాడు. మరి ఎలాగా జీవితం ఎలా గడుస్తుంది అన్నది కూడా ఆలోచించడాయన. పాండురంగడు చూసుకుంటాడులే. భార్య ఏమో కొట్టేస్తా ఉంటది. నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన్ని పాపం నరక యాతన పెడుతుంటది. ఆయనేమో చూసిన వాళ్ళందరినీ పాండురంగడే. అంతే ఇంకేం తెలీదు. అంటే అకర్మలో ఉంటాడు. రంగడు చూసుకుంటాడు మనకేంటి అన్నట్టుగా ఉంటాడు. సో, మనము ఎప్పుడైతే నిరంతరం నాకు ఆ పరమాత్ముడు తోడున్నాడు అన్న ఎరుకతో ఉంటామో, అప్పుడు చక్కగా అకర్మలో ఉండగలుగుతాము. మనం చేసే ప్రతి పని సుకర్మగానే మారిపోతుంది అంటున్నారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను దేహధారిని అవ్వడం వల్ల ఈ శరీరంలో ఉండడం వల్ల నువ్వు లోపల ఉన్నావన్న విషయం నేను గుర్తించలేకపోతున్నానయ్యా. ఎందుకు? ఈ దేహంలో ఉన్నాను కదా! అందుకని నేను వెనకాతల ఏ కర్మలు తీసుకొని ఇలా వచ్చానో, ఈ జీవితాన్ని ఎంచుకొనొచ్చానో అన్నది వెనక కానట్లేదు. వెనక చూడలేకపోతున్నా. విచక్షణతోటి విచారించి ముందుకి ఎళ్ళలేకపోతున్నా. ఎందుకంటే విచారించేటువంటి మైండ్ నాకు లేదు. దేహంలో ఉన్నాను కదా! ఈ పంచేంద్రియాలకి లోబడిపోయి ఉన్నాను కదా! అందుకని ముందు ఏం చెయ్యాలి? పనులు ఏ విధంగా చెయ్యాలి? అన్న విచారణ కూడా నేను చెయ్యలేకపోతున్నాను. వెనుక కానను, విచారించి ముందు కానను. నేనిప్పుడు చేసే పనుల వల్ల ముందు ముందు ఎలాంటి కష్టాలొస్తాయి, ఎలాంటి సుఖాలొస్తాయి అన్న విచారణ కూడా తెలీదు. విచక్షణ కూడా నాకు తెలియట్లేదు. కాబట్టి గనుడు శ్రీ వెంకటేశ నీ కన్నులు ఎదుట పడినాను గదా! నీకెలాగో ఒకలా కష్టపడి కనెక్ట్ అయినాను గదా! ఇంకొదిలిపెట్టమాకయ్యా. నువ్వు నన్ను నడిపించుకో అయ్యా. ఎట్టి పరిస్థితుల్లో నిరంతరం ఒకవేళ నేను ఇరుకు కోల్పోయినా సరే, నువ్వు నన్ను గిచ్చి మరీ నన్ను ఏదో ఒక రకంగా నీ దారికి తెచ్చుకో అయ్యా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి కష్టాలొస్తాయి. జీవితంలో వచ్చేటువంటి కష్టాల్ని ఎందుకొచ్చాయి అని మనం విచారించలేకపోతున్నాం. వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. అందుకే మనకి సార్ అద్భుతంగా వంశీ సార్ ఇచ్చారు. వెనక్కెళ్ళడం ఎలాగా, ముందుకెళ్ళడం ఎలాగా సూపర్‌గా ఇచ్చారు. మన జీవితం అందుకే అద్భుతంగా ఉంది అనుకుంటున్నాను.
సో గతకాలపు కర్మల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఓహో! నేను గతంలో ఈ దుష్కర్మ చేయడం వల్ల ఇలాంటి కష్టం వచ్చిందా అన్న విషయం అవగాహన చేసుకుంటామో, అప్పుడు ఈజీగా మనల్ని మనం మార్చుకుంటాం. గతకాలపు కర్మల్ని క్లియర్ చేసుకుంటూ, ఇప్పుడు చేసేటువంటి కర్మల్ని విచారించి చెయ్యడం వల్ల భవిష్యత్తులో ఆగామి కర్మల్లో ఇరుక్కోకుండా నిష్కామ కర్మల్లో ఉంటాము. ఆ విధంగా మనం జీవించాలి అని అన్నమాచార్యులు మనకి తెలియజేస్తున్నారు. సో విచక్షణతో, ఎంతో ఎరుకతో మనం పనులు చెయ్యడం వల్ల కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా ఉంటాము. అలా ఇరుక్కోకుండా ఉండాలి అంటే నిరంతరం మన యొక్క అంతరాత్మతో మనం అనుసంధానమై ఉండాలి. నాకు మార్గం చూపించు, నువ్వే నాకు దిక్కు అన్న సరెండర్‌నెస్‌లో ఉండాలి అని ఇక్కడ అన్నమాచార్యులు మనకి అద్భుతంగా తెలియజేస్తున్నారు. సో చివరిగా జీవాత్మ, ఆత్మ, పూర్ణాత్మ ఇవి 3 ఎప్పుడు ఒకే లైన్‌లో ఉండాలి. ఎలా ఉంటాయి ఒకే లైన్‌లో అంటే చక్కగా ధ్యానంలో కూర్చోండి. మిడ్‌నైట్ దేనికైనా మిడ్‌నైటే. 72 శ్వాసలే. అన్ని ప్రశ్నలకి ఒకటే ఆన్సర్. సో ధ్యానంలో కూర్చోండి. 36 శ్వాసలు చేయండి. ఒక్కసారి నా యొక్క జీవాత్మ, ఆత్మ, పూర్ణాత్మ ఒకే లైన్‌లో ఉండాలి. నా పూర్ణాత్మ ఆదేశాలని ఆత్మ అనుసరించాలి. ఆత్మ ఆదేశాలని జీవాత్మనైన నేను అనుసరించాలి. ఆ కనెక్టివిటీ నాకు నిరంతరం ఇవ్వండి మాస్టర్స్ అని చెప్పి కోరుకోండి. మళ్ళీ 36 శ్వాసలు చేయండి. నిద్రపోండి. ఎప్పుడైనా నా ఆత్మకి నేను ఆ కనెక్టివిటీ కోల్పోతే వెంటనే నాకు ఎరుక కల్పించండి మాస్టర్స్ అని ధ్యానంలో కూర్చొని అడగండి. చక్కగా ఎరుక కల్పిస్తారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక్క అన్నమాచార్య కీర్తన విందాం. అందులో ఉన్న అంతరార్థం తెలుసుకుందాం. ఇట్టే జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేవు, పొందుదురు మోక్షము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవ్వరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేవు, పొందుదురు మోక్షము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే. అతి సూక్ష్మమీ ఆత్మ, అందులో హరియున్నాడు, కథలే వినుటగానే కానరాదు. అతి సూక్ష్మమీ ఆత్మ, అందులో హరియున్నాడు, కథలే వినుటగాని కానరాదు. క్షితి దేహాలు ప్రకృతి చెందిన వికారములు, మదిసిడి తెలియుతే మహిమ సుజ్ఞానము. ఇచ్చే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేవు, పొందుదురు మోక్షము. ఇచ్చే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే. లోకము శ్రీపతి ఆజ్ఞలో తత్వాలిరువది 4 కైకొని చేతలు చేసి గర్తలు లేరు. లోకము శ్రీపతి ఆజ్ఞలో తత్వాలిరువది 4 కైకొని చేతలు చేసి కర్తలు లేరు. సాకిరింతే జీవుడు స్వతంత్రుడు దేవుడు, ఈ కొలదిగని సుఖించుటే సుజ్ఞానము. ఇట్టే జ్ఞానమాత్రమున నెవ్వరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేవు, పొందుదురు మోక్షము. ఇట్టే జ్ఞానమాత్రమున నెవ్వరైనా
కాలము దైవము సృష్టి కలిమి అన్యుల భాగ్యము వాలాయించి ఎవ్వరికి వచింపరాదు. కాలము దైవము సృష్టి కలిమి అన్యుల భాగ్యము వాలాయించి ఎవ్వరికి వచింపరాదు. ఈ లీలలు శ్రీ వెంకటేశునివి, ఈ లీలలు శ్రీ వెంకటేశునివి, ఈ లీలలు శ్రీ వెంకటేశునివి. ఆచార్యుడు తాలిమి చెప్పగా విని తలచుటే సుజ్ఞానము. ఇట్టి జ్ఞాన మాత్రమున నెవ్వరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేవు పొందుదురు మోక్షము. ఇట్టి జ్ఞాన మాత్రమున ఎవ్వరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేవు పొందుదురు మోక్షము. ఇట్టి జ్ఞాన మాత్రమున ఎవరైనా ముక్తులే. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా పాడారు. అయితే అన్నమాచార్య కీర్తనలో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, ఎవరు ఏ కోణంలో తీసుకుంటే ఆ కోణంలో మనకి అర్థమవుతుంది అని. నాకు అనిపించింది మాత్రమే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావం తీసుకోవచ్చు. ఇదేనా కరెక్ట్ అంటే ఏమో నాకు తెలియదు. నేను ధ్యానంలో కూర్చొని ఈ కీర్తనకి నేను ఏంటి తెలుసుకోవాలి, ఇక్కడ జ్ఞానం ఏం అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి జ్ఞానం ఇది. సో వేరేలా భావించవద్దు ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తే అలా తీసుకోవచ్చు. సో ఇక్కడ అన్నమాచార్యులు ఏమంటున్నారంటే సింపుల్ గా ఇట్టి జ్ఞానం మాత్రం ఈ కొంచెం జ్ఞానం అర్థమైతే చాలయ్యా, ఎవరైనా మోక్షాన్ని పొందొచ్చు, ఎవరైనా ముక్తిని సాధించుకోవచ్చు అంటున్నారు. చిన్న జ్ఞానం, చిన్న మెలిక పెడుతున్నారు. ఎంత సింపుల్ గా చెప్తారంటే ఇందులో అంత సింపుల్ గా చెప్తారు. ఓ ఇంతేనా అనిపిస్తుంది అనమాట, అంత ఈజీగా చెప్తారు. ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ముక్తి మోక్షము ఈ రెండింటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముక్తి అంటే ఏంటంటే మన నుంచి మనకి విడుదల, మన నుంచి మనకి విడుదల. అదేంటండి మన నుంచి మనకి విడుదల ఏంటి, మనం కట్టేసుకున్నామా అంటే ఖచ్చితంగా కట్టేసుకొనే ఉన్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను వేరే ఊరికి ఎక్కడో వెళ్ళాను, ఇంట్లో పిల్లల్ని వదిలేసి ఏదో ఊరు వెళ్ళాను. ఊరు వెళ్ళిన తర్వాత నా ఆలోచనలన్నీ గనక నా పిల్లల మీదే ఉన్నాయి అనుకో, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి సరిగ్గా వండుకున్నారో లేదో, తిన్నారో లేదో, ఈ ఆలోచనలోనే ఇరుక్కుపోయి ఉన్నాను అనుకో, నేను అక్కడుంటే మాత్రం ప్రయోజనం ఏంటి, నా మైండ్ అంతా ఇక్కడే కదా ఉంది అంటే దాని అర్థం ఏంటి, ఇరుక్కుపోయి ఉన్నట్టు కాదా? సో మనల్ నుంచి మనకి విడుదల లేదు. ఇంకా ఎవరో బజార్లో వెళ్తూ ఉంటాము, ఏదో ఒక మాట అన్నారు, అన్న వెంటనే మనం ఏం చేస్తాము, అది మనసులో పెట్టేసుకొని అయ్యో వాళ్ళు నన్ను ఇలాగన్నారే, అయ్యో వాళ్ళు నన్ను ఇలాగన్నారే, ఎంత మాట అన్నారు, ఇలా గింజుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి, మనము ఇరుక్కుపోయి ఉన్నాము, ఇంకా మనకి ముక్తి ఎక్కడ ఉంది, మన నుంచి మనకి విడుదల లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ అన్నమాచార్యులు ఏం చెప్తున్నారంటే మన నుంచి మనం విడుదల పొందాలి. నేను ఎందుకు ఇలాగున్నానబ్బా, వాళ్ళు అనుకుంటే అనుకోని, నేను ఎందుకు బయటికి రాలేకపోతున్నాను అని ఎప్పుడైతే మనకి మనం గైడ్ చేసుకొని మనలో నుంచి మనం బయటకు వస్తామో ఆ మనసులోనే ఉంటుంది సంసారం అంటున్నాడు, బయట ఎక్కడో లేదు. మనం అనుకుంటాం నేను ఇక్కడ ఉన్నాను, నా చుట్టూతా వాళ్ళందరూ ఉన్నారు, ఇదే సంసారం అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా గోచి కథ తెలుసు కదా మీకు అందరికి. ఒక ఆయన ఫ్యామిలీ ఉందంట, ఆ ఫ్యామిలీని పెట్టుకొని భార్య అయ్యో నువ్వు ఎప్పుడు సరిగ్గా చెయ్యవు, నాకు అన్ని ఫుడ్ అన్ని సరిగ్గా తెచ్చివు అని చెప్పి గోల పెడుతుందంట. చీ వెధవ సంసారం అని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. అడవిలోకి ఒక గోచి గుడ్డ తీసుకొని ఇంకేం వద్దు నాకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు.
ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుందామని హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే ఆ ఒక గోచిగుడ్డ కట్టుకొని ఇంకొక గోచిగుడ్డ ఆ చెట్టు మీద ఎల్లగట్టుకొని ఆ ధ్యానంలో కూర్చోగానే అదొచ్చి పాపం ఎలుక కొట్టేసిందంట. అయ్యయ్యో! ఎలుక కొట్టేసిందే ఇంక రెండో గుడ్డ ఎలాగా అని చెప్పేసి ఎలాగైనా ఈ ఎలుకని చంపకూడదు కదా! మళ్ళీ ధ్యానం చేస్తున్నాను కదా! అని చెప్పి ఎలుకకు శత్రువైన పిల్లిని తీసుకొచ్చాడంట. పిల్లిని చూసి ఎలుక రావడం ఆగిపోయింది. అయితే ఈ పిల్లి ఏం చేస్తుంది? ఆకలేస్తది కదా! ఆకలని మియావ్, మియావ్, మియావ్ అని ఈయన చుట్టూతా అరవడం మొదలెట్టింది. ఇంక ఈయనకి ధ్యానం కుదరట్లేదు. అయ్యయ్యో! ఈ పిల్లికి ఆకలేస్తుందే ఎలాగా? ఒక జీవి ఆకలి నాకు పాపం అవుతది అని చెప్పి ఊర్లోకెళ్ళి పాలు తీసుకురావడం మొదలుపెట్టారు. పాలిస్తారా రోజు? ఒకరోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు. మూడో రోజు నాయనా నీకు పాలివ్వలేము, ఆవునిస్తాం తీసుకెళ్ళు అని చెప్పారు. ఆవొచ్చింది. మరి ఆవును చూసుకోవడానికి ఇబ్బందవుతుంది గదా! ఈయన ధ్యానంలో కూర్చుంటే ఆవు అడవికెళ్ళి మేసొస్తుంటే అది లేట్‌గా వచ్చేస్తుంది నైటు. పాలు తీయడానికి టైం అయిపోతుంది. ఇలా కాదని జెప్పి ఆ ఆవును చూసుకోవడానికి ఒక పిల్లోడిని తెచ్చాడంట. ఆ పిల్లోడు అడవికెళ్ళి ఆవును తీసుకొని వస్తా, మేపుకొనొస్తా, వాడు ఆటపాటల్లో పడి వాడు లేట్‌గా రావడం మొదలెట్టాడు. ఇలా కాదులే అని జెప్పేసి మళ్ళీ ఒక అమ్మాయిని తెచ్చాడు. ఆ పిల్లోడిని చూసుకోవడానికి. ఫస్టు గోచిగుడ్డతో ఆయనొచ్చాడు. ఆ తర్వాత ఎలుకొచ్చింది. ఎలుక తర్వాత పిల్లొచ్చింది. పిల్లి తర్వాత ఆవొచ్చింది. ఆవు తర్వాత పిల్లోడొచ్చాడు. పిల్లోడి తర్వాత పిల్లొచ్చింది. పిల్లతోటి కనెక్ట్ అయిపోయిండు. మళ్ళీ ముగ్గురు పిల్లలు. మళ్ళీ ధ్యానంలో కూర్చుంటాడు. ఒరేయ్! ఎంతసేపురా ధ్యానంలో కూర్చుంటే పిల్లోడు ఏడుస్తుంటే పాలు తీసుకురాపో. ఛీ! వెధవ సంసారం అని అక్కడి నుంచి గోచి పిలుచుకొని మళ్ళా ఎళ్ళిపోయినాడు. ఎక్కడుంది సంసారం? మైండ్‌లో ఉంది. కాబట్టి మనం మన చుట్టూ జనాలు ఉన్నా సరే, మనతో మనం ఉండగలిగిందే ముక్తి. మన నుంచి మనం విడుదల పొందడమే ముక్తి అని చెప్పి ఇక్కడ మనకి చక్కగా హనుమాచార్యులు తెలియచేస్తున్నారు. నెక్స్ట్ మోక్షం. మోక్షం అంటే ఏంటంటే ఈ భూమి మీద నుంచి విడుదల. ముందు మన నుంచి మనం విడుదల పొందితే, మన చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క గుణాల వల్ల అలా ప్రవర్తిస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. వాళ్ళంతేలే వాళ్ళ ఇష్టం వాళ్ళది అని మన నుంచి మనం విడుదలవుతాం. అయితే వాళ్ళు అంతేలే అనుకోని ఎన్నాళ్ళు బతకగలం? మరి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది నేర్చుకోవాలి కదా! ఇలాగా మనం ఈ భూమి మీద ఎవరెవరిని ఎలా డీల్ చేయాలి? ఎవరెవరిని ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి? మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి? అనుకూలంగా మార్చుకోలేనోళ్ళతో ఏ విధంగా దూరంగా ఉండాలి? ఇలాంటి పాఠాలన్నీ ఎప్పుడైతే భూమి మీద నేర్చుకుంటామో, అప్పుడు ఇంకా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. అలా భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండనటువంటి పరిస్థితిని మనం సాధించుకోవడమే మోక్షం అంటే. మన నుంచి మనకు విడుదల ముక్తి. ఈ భూమి మీద నుంచి మనకి విడుదల మోక్షము. అయితే ఈ భూమి మీద నుంచి మనకు విడుదల రావాలంటే డీలింగ్ నేర్చుకోవాలి. ఎందుకయ్యా డీలింగ్ నేర్చుకోవాలంటే మనందరికీ తెలిసిందే భస్మాసురుడి కథ. భస్మాసురుడు చక్కగా కూర్చొని ధ్యానం చేస్తాడు. సాధన చేసి శివుడిని మెప్పిస్తాడు. శివుడొస్తాడు. వచ్చి "ఏంటి నాయనా నీకేం కావాలి?" అని అడుగుతాడు. "ఏం లేదయ్యా నేను ఎవరి నెత్తిన చేయబెడితే వాళ్ళందరూ భస్మైపోవాలి" అని అడుగుతాడు. "ఇదేం కోరికరా బాబు! సర్లే నువ్వు ధ్యానం చేసావు గదా! సాధన చేసావు గదా! తీసుకొని చావు" అని చెప్తాడు. ఇచ్చేస్తాడు. ఇయ్యగానే "అయ్యా నువ్విచ్చిన వరము పనిచేస్తుందో లేదో నేను తెలుసుకోవాలి గదా! కాబట్టి నీ నెత్తిన చేయబెట్టి చూసుకుంటానయ్యా చెక్ చేసుకుంటాను" అంటాడు. బాబోయ్! ఇదేంట్రా బాబు నా మీదకే వచ్చింది అని చెప్పేసి ఆయన ఇంక పరిగెత్తి బ్రహ్మగారి దగ్గరికెళ్తాడు. ఎళ్లి "బ్రహ్మదేవుడు గారు ఇలాగా భస్మాసురుడు నా వెంట పడుతున్నాడు కాపాడంటే" "అయ్య బాబోయ్! నాకు తెలీదయ్యా కాపాడ్డాలు ఇలాంటివన్నీ. నువ్వు ఒక పని చెయ్యి విష్ణుమూర్తి దగ్గరికెళ్ళు" అంటాడు. పరిగెత్తుకుంటూ విష్ణుమూర్తి దగ్గరికెళ్తాడు. వెళ్తే "ఏంటి ఇంతలా పరిగెత్తుతున్నావు" అని అడిగితే, "అయ్యా భస్మాసురుడికి ఇలాగ వరం ఇచ్చాను. నా నెత్తినే చేయి పెడతానని పరిగెత్తున్నాడు. నువ్వే నన్ను కాపాడాలి" అని చెప్పి అడుగుతాడు. "సరే నువ్వు పక్కనుండు నేను చూసుకుంటా" అంటాడు. అని వెంటనే మోహిని అవతారం ఎత్తుతాడు. ఒక అందమైన అమ్మాయిలాగా తయారైపోతాడు. తయారైపోయి భస్మాసురుడు పరిగెత్తుతున్నాడు గదా! ఆయనకి ఎదురుగ్గా పోతది వయ్యారంగా. వెళ్ళగానే భస్మాసురుడు ఈ అమ్మాయిని చూస్తాడు. చూసి "అరే! ఈ పిల్లేంట్రా ఇంత అందంగా ఉంది. ఇది ఎలాగైనా సరే నాకు గావాలి" అనుకోని దాని వెంట పడతాడు. "ఇదిగో నువ్వు నాకు కావాలి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా అని వెంట పడతాడు.
వెంట పడితే అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సరే నేను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యాలి, నువ్వు అలా చేసావంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఓ అంతే కదా, ఏం చేయాలో చెప్పంటే నాతో పాటు డాన్స్ చెయ్యాలి అంటుంది. ఓ డాన్సా, నాకు సూపర్గా వచ్చు, నేను చిన్నప్పటి నుంచి భరతనాట్యం అన్ని నేర్చుకున్నా కానీ అంటాడు. అంతే. ఈ అసలు విషయం మర్చిపోతాడు. ఇంకా భస్మాసురుడు నేను వరం పొందాని, తల మీద చెయ్యి పెట్టాలి, శివుడి వెంటబడినని ఈ విషయాలన్నీ మర్చిపోతాడు ఈ అమ్మాయి మత్తులో పడిపోయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తదంటే డాన్స్ వేస్తా ఉంటది. అన్ని డాన్సులు వేస్తూ వేస్తూ ఆ స్టెప్పు ఈ స్టెప్పు అన్ని స్టెప్పులు వేస్తా చివరికి ఇలా చేయబెట్టుకుంటది. వీడు మర్చిపోయాడు కదా, విషయం మర్చిపోయి వీడు ఇలా చేయబెట్టుకుంటాడు. వాడి తల మీద వాడు చేయబెట్టుకోవడంతో వాడు భస్మం అయిపోతాడు. చూసారా ఫ్రెండ్స్, బ్రహ్మగారు డీల్ చేయలేకపోయినారు, శివుడు డీల్ చేయలేకపోయినాడు, మరి విష్ణుమూర్తి ఎలా డీల్ చేయగలిగాడు? ఎందుకంటే ఆయన అనేక అవతారాల పేరుతో వచ్చి ఇక్కడ అనుభవ జ్ఞానాన్ని పొందాడు. ఎవరిని ఎక్కడ ఏ విధంగా వంచాలి అన్నది డీలింగ్ నేర్చుకొని వెళ్ళాడు. అందుకని ఆయన చేయగలిగాడు. వాళ్ళిద్దరూ పాపం భూమి మీదకి వచ్చిన దాఖలాలే లేవు. వచ్చినా గానీ ప్రత్యక్షమైపోయి వెళ్ళిపోవడమే కానీ భూమి మీద జన్మ తీసుకొని అందరితోటి యశోదతోటి ఎన్నేగాడు. పాపం కృష్ణుడిగా ఉన్నప్పుడు, రాముడిగా ఉన్నప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు అమ్మలు రాముడు నాకని కొట్టుకున్నారు పాపం. మరి ఇవన్నీ అందరినీ మెప్పించాడు. ఎలా వచ్చింది ఆయనకి నాలెడ్జ్ అంటే ఇక్కడ భూమి మీద డీలింగ్ నేర్చుకొని వెళ్ళాడు. కాబట్టి మనము ఈ భూమి మీద డీలింగ్ నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకు నేర్చుకొని వెళ్ళాలి అంటే రేపు ఒకనొక టైంలో ఒక ప్లానెట్ కి నిన్ను అడ్మిన్ గా చేస్తారు. మరి ప్లానెట్ కి అడ్మిన్ గా చేస్తే ఇంట్లో అడ్మినిస్ట్రేషనే రాలేదు, కొడుకుని మెప్పించుకోవడమే రాలేదు, భర్తను మెప్పించుకోవడమే రాలేదు, ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఇస్తే మిగతా అందరిని ఎలా మెప్పించుకుంటాం? సో ఈ భూమి మీద నేర్చుకోవాల్సినటువంటి పాఠాలన్నీ నేర్చుకొని ఎవరిని ఏ విధంగా డీల్ చేయాలి అన్నది నేర్చుకొని వెళ్ళినప్పుడే మనం ఇక ఈ భూమి మీదకి రాక్కర్లేదు. దాని పేరే మోక్షము. సో ముక్తి అంటే మన నుంచి మనకు విడుదల, మోక్షము అంటే ఈ భూమి మీద నుంచి మనకు విడుదల. మరి ఈ రెండు రావాలంటే ఏం చెయ్యాలి అంటే ఎంత సింపుల్ గా చెప్తున్నాడో చూడండి. అతి సూక్ష్మం ఈ ఆత్మ, అందులో హరి ఉన్నాడు. కథలే వినుటే కానీ కానరాడు. హరి ఉన్నాడు ఎక్కడ? అతి సూక్ష్మమైన ఆత్మలో హరి ఉన్నాడు. అలాగని చూద్దామా, మైక్రోస్కోప్ పెడదామా, భూతద్దం పెడదామా అంటే కనపడ్డు. ఆయన వినాలంతే. కథలు వింటాం కానీ ఆయన్ని చూడడం అయితే అవదు. క్షితి దేహాలు ప్రకృతి చెందిన వికారాలు, మతినిధి తెలియటే మహిత సుజ్ఞానము. సుజ్ఞానం ఏంటి అంటే ఈ దేహం ఉంది చూసారా, శరీరం ఉంది చూసారా, ఇది వస్తూ పోతూ ఉంటుంది, క్షీణిస్తుంది, మళ్ళీ వస్తూ ఉంది. ఎందుకు అంటే ప్రకృతి జనితాలు, ఇది ప్రకృతి నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ అన్నమాచార్యులు క్లారిటీగా చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం ఒకటి కాదు రెండు, మనం ఇప్పటిదాకా ఒకటే అనుకుంటున్నాం, ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. కాదు, రెండు. ఏంటంటే ప్రకృతితో ఏర్పడినటువంటి శరీరం ఒకటైతే అతి సూక్ష్మమైనటువంటి కనిపించినటువంటి ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ మనలోనే ఉంది. ప్రకృతితో ఏర్పడినటువంటి శరీరంతో మనం మమేకమై ఉన్నాం కాబట్టి దాన్ని మనం గుర్తించలేకపోతున్నాము. అందుకే ప్రకృతి జనిత వికారాలకి లోనవుతూ ఉన్నాము, ఎప్పటికప్పుడు పడిపోతూ ఉన్నాము. ఎందుకు పడిపోతున్నాం అంటే శరీరంలో ఉన్నాం కాబట్టి. అది సహజమే. ఈ విషయం అర్థం చేసుకోవడమే సుజ్ఞానం. నేను ఒకటి కాదు రెండు, ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఆత్మ నన్ను నడిపించడానికి ఈ బాడీ తెచ్చుకుంది. ఈ బాడీ కేవలం వాహకం మాత్రమే. డ్రైవింగ్ మనం ఆత్మకి ఇవ్వాలి అన్న చిన్న విషయం తెలుసుకోవడమే సుజ్ఞానము. ఇది తెలిస్తే చాలు మనకి ముక్తి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. అదేంటి మరి, శరీరంలో మనము ఉండి మనం ఇలా ఎందుకున్నాము అంటే ప్రకృతి జనితాలు. శరీరం అర్థం అవ్వాలి అంటే అతీతమైనటువంటి ఆత్మను పట్టుకోవాలి. అప్పుడు మన ఎదుట ఉండే వాళ్ళందరినీ కూడా ఆత్మస్థితిలో మనం దర్శించగలుగుతాం. మరైతే మనందరం ఆత్మలమే అంటున్నారు కదా అన్నమాచార్యులు, బానే ఉంది. శరీరం తెచ్చుకున్నాము అన్నారు కదా, బానే ఉంది. మరి వాడు ఎందుకండి నన్ను అలాగ తిడుతున్నాడు? వాడు ఎందుకండి నన్ను అనవసరంగా అంటూ ఉన్నాడు అంటే నెక్స్ట్ చెప్తున్నాడు. ఏంటంటే లోకము శ్రీపతి ఆజ్ఞలో తత్వాలు 24.
24 తత్వాల గురించి చెప్తున్నారు ఇక్కడ. కైకొన్ని సేతలు చేసిన కర్తలు లేరు. ఈ 24 తత్వాల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు కానీ పాపం కావాలని కాదు. ఇక్కడ కర్తలు ఎవరూ లేరు, చేసేటోళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకు అలా ఉన్నారు? 24 తత్వాలు ఉన్నాయి. సాకిరి ఇంతే జీవుడు, స్వతంత్రుడు దేవుడు. ఈ కొలది గని సుఖించుటే సుజ్ఞానము. ఈ చిన్న విషయం అర్థం చేసుకొని ఓహో 24 తత్వాల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా అన్న విషయం మనం అవగాహన చేసుకోవడమే సుజ్ఞానము. దాని వల్లే మనం సుఖించగలుగుతాం. లేదంటే వాడెందుకు అట్లా అని గీక్కుంటూ ఉంటాం. ఎప్పుడైతే వాడి ప్రకృతి అలా ఉంది అని అవగాహన చేసుకుంటామో అప్పుడు వాడి మీద చేయాల్సిన ఫైట్ చేసేసి అక్కడి నుంచి క్షమించి వచ్చేస్తాము, సుఖిస్తాము. లేదంటే వాడిని దుఃఖ పెడతాం, మనము దుఃఖపడుతూ ఉంటాము. ఏంటయ్యా 24 తత్వాలు అంటే పంచభూతాలు 5 మనందరికీ తెలిసిందే. భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం. ఈ 5 పంచభూతాలు. తర్వాత ఇంద్రియ గ్రాహ్యాలు 5. ఇంద్రియ గ్రాహ్యాలు అంటే రుచి గ్రహిస్తాం కదా, రుచిని ఇంద్రియాల ద్వారా గ్రహించేటివి. రుచి, 2 స్పర్శ, 3 దృష్టి, 4 శబ్దము, 5 వాసన. 10 అయిపోయినాయి. పంచభూతాలు 5, ఇంద్రియ గ్రాహ్యాలు 5. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయంటే మనల్ని బాహ్య విషయాలకి టెంప్ట్ చేస్తూ ఉంటాయి. కళ్ళు చూస్తుంది, చూసిందంతా కావాలి అంటుంది. మంచి వాసన చూస్తుంది, అబ్బా సూపర్ వాసన వస్తుంది, ఆ కూర నాకు కావాలి అనిపిస్తుంది. వెంటనే రుచి చూస్తాం, ఈ రుచి చాలా బాగుంది అని అక్కడ కనెక్ట్ చేసేస్తుంది. ఈ విధంగా మనల్ని బయట ఉన్నటువంటి విషయాలన్నింటికి లోపలికి తీసుకొచ్చేది ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు. నెక్స్ట్ కర్మేంద్రియాలు 5. చేతులు, కాళ్ళు, కంఠము, జననాంగం, గుదం. ఈ 5 కర్మేంద్రియాలు. మొత్తం 20 అయినాయి. పంచభూతాలు 5, ఇంద్రియ గ్రాహ్యాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 20. ఇంకా 4 ఏంటంటే మనసు, బుద్ధి, అహంకారము, ప్రకృతి. ఇవి 4. ఈ 24 తత్వాలతోటి ఈ శరీరం నడుస్తుంది. ఈ 24 తత్వాల వల్ల ఈ బాహ్య ప్రకృతి వాడిని ప్రేరేపించడం ద్వారా వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. సో ప్రకృతి వల్ల గుణాలు ఏర్పడుతున్నాయి. ఆ గుణాల వల్ల ఎదుటి వ్యక్తి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, మంచిగానో చెడుగానో. మంచిగా ప్రవర్తిస్తే మనకి ఇబ్బంది లేదు, చెడుగా ప్రవర్తించడం వల్లే ఇబ్బంది అవుతుంది కదా. మరి ఈ చిన్ని విషయాన్ని మనం గనక అవగాహన చేసుకున్నట్టయితే అప్పుడు మనం సుఖిస్తాము. వాడు ఎందుకు అలా ఉన్నాడు అని క్వశ్చన్ వచ్చిన వెంటనే వాడి ప్రకృతి అలా ఉంది, ఆ ప్రకృతి వల్ల ఏర్పడినటువంటి గుణాలు అలా ఉన్నాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదే సుజ్ఞానము అంటున్నాడు. అంటే మన గతకాలపు కర్మల వల్లే అలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం తెచ్చుకున్నాము, అలాంటి ప్రకృతిని మనం తెచ్చుకున్నాము. కాబట్టి ప్రకృతిని మారుద్దాం. మన కర్మని ఇక్కడ మార్చేసామనుకోండి, అప్పుడు అక్కడ ప్రకృతి మారిపోతుంది, వాడి యొక్క గుణాలు మారిపోతాయి. అప్పుడు వాళ్ళు మనతోటి మంచిగా ఉండడం నేర్చుకుంటారు, అప్పుడు సుఖించొచ్చు. ఈ విషయం, చిన్న విషయం మనం అర్థం చేసుకున్నట్టయితే చాలు, మనం సుజ్ఞానంలో ఉన్నట్టే, మోక్షాన్ని పొందినట్టే అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి అర్జునుడు అడుగుతాడు, మహాభారత యుద్ధం జరుగుతుంటే దుర్యోధనుడిని తిడుతూ, కృష్ణ ఎందుకయ్యా దుర్యోధనుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడు, ఒక 5 ఉళ్ళు ఈలేకపోయాడు, ఇంత పెద్ద యుద్ధం చేసి ఇంత మందిని నాశనం చేస్తున్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు వెధవా అని చెప్పి అంటాడు. అయ్యో అర్జున, అతనిదేం తప్పులేదు, అతని ప్రకృతి అలా ఉంది. ఆ ప్రకృతి అలా ఉండడం వల్ల అతని గుణాలు ఆ విధంగా తయారయ్యాయి. ఆ గుణాల వల్ల అతను అలా ఉన్నాడు, కానీ అతని అంతరాత్మలో ఉన్నది కూడా నేనేనయ్యా. సో దుర్యోధనుణ్ణి నేనే, కర్ణుణ్ణి నేనే, అర్జునుణ్ణి నేనే, ధర్మరాజుని నేనే. ఎందుకంటే నేను ఆత్మస్వరూపాన్ని. నువ్వు కూడా ఈ విషయం అర్థం చేసుకో. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే వాళ్ళ గుణాల వల్ల అలా ఉన్నారు, వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళని దేహ స్థితిలో కాకుండా ఆత్మస్థితిలో చూడు, అప్పుడు నేనే కనిపిస్తాను నీకు అంటాడు.
సో ఈ చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అంటున్నాడు ఇక్కడ అన్నమాచార్యులు వారు. అయితే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మన బుద్ధి కర్మని అనుసరిస్తుంది. ఎప్పుడు కూడా మన బుద్ధి కర్మనే అనుసరిస్తూ ఉంటుంది. అంటే మనకి ఈ కర్మ రావాలి అని ఉందనుకోండి, మన బుద్ధి సరిగ్గా పనిచేయదు ఫ్రెండ్స్. అయ్యో! నేనెప్పుడూ ఎంతో ఆలోచించేదాన్ని. ఇదేంటి ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తించాను? ఇలా ఎందుకు అనుకున్నాను? నేను ఇలా ప్రవర్తించడం వల్లే కదా ఇలాంటి కర్మ నాకు అంటుకుంది అని ఫీల్ అయిపోతాం. ఎందుకలా అంటే మన బుద్ధి ఎందుకు అక్కడ సరిగ్గా పనిచేయలేదు అంటే మన కర్మ ఎంటర్ అయింది కాబట్టి. సో కర్మని ఎంటర్ అవ్వకుండా కట్టడి చెయ్యాలి అంటే మనము బుద్ధిని పెంచాలి. మన బుద్ధిని ఎప్పుడైతే షార్ప్ చేస్తామో అప్పుడు వచ్చేటువంటి కర్మను కూడా మనం అడ్డగించగలిగేటువంటి శక్తి మనకి వస్తుంది అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాడంటే, కాలము దైవము సృష్టి కలిమి అన్యుల భాగ్యము వాలాయించి ఎవ్వరికీ వచింపరాదు. ఈ కాలం ఉంది చూసారా, ఈ కాలం అనేది ఒకప్పుడు మనకి సపోర్ట్ గా ఉంటది, ఇంకొకప్పుడు మన శత్రువుకి సపోర్ట్ గా ఉంటది. సృష్టి మారుతూ ఉంటుంది. చూడండి, సమ్మర్ వచ్చింది. సమ్మర్ లో మామిడి చెట్టుకి చక్కగా పువ్వులు వచ్చాయి. ఆ పువ్వులన్నీ పిందెలయ్యి కాయలైపోయి చెట్టు నిండా కాయలు వచ్చాయి ఎండాకాలంలో. అవునా? మళ్ళీ అది అయిపోయింది. ఆ సీజన్ అయిపోయింది. ఆ 3 నెలలు అయిపోయింది. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత ఒక్క కాయ ఉంటుందా ఆ చెట్టుకి? మరి సృష్టి చూడండి మారుతూ ఉంది. అప్పుడున్నది ఇప్పుడు లేదు. ఇప్పుడున్నది మళ్ళీ రేపు ఉండదు. సో మన జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు ఇవి కూడా అంతే ఫ్రెండ్స్. ఈరోజు బాధ వచ్చింది, రేపు అది మెల్లిగా తగ్గిపోతుంది. మళ్ళీ సుఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. ఇలాగా ఏది కూడా శాశ్వతం కాదు. ఇదంతా కూడా అన్యుల భాగ్యము. అంటే ఎప్పుడు ఎవరికి ఏ భాగ్యం వస్తుందో ఎవరూ చెప్పలేరు. కాలం మనల్ని నడిపించుకుంటూ వెళ్తుంది. కాబట్టి కాలానికి అనుగుణంగా మనం వెళ్తూ ఉండడం తప్ప ఏమీ లేదు. కలిమి ఈరోజు నేను కోటీశ్వరరాలిని. వన్ ఫైన్ మార్నింగ్ అక్కడ భూకంపం వచ్చింది, మొత్తం పోయింది. ఏం లేదు, జీరో. వాడు అడుక్కునే స్థితిలో ఉన్నాడు. మరి అప్పుడు కోటీశ్వరుడు, ఇప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నాడు. అంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఎందుకు? కాలం చేతిలో ఉంది. కాలం దేన్ని బట్టి నడిపిస్తుంది? మన గతకాలపు కర్మల్ని బట్టే నడిపిస్తుంది. ఈ చిన్న విషయం మనం గనక అర్థం చేసుకోగలిగితే అదే సుజ్ఞానము. ఇవన్నీ కూడా ఎవరు కల్పిస్తున్నారు? ఇక్కడ ఏమంటున్నాడు? వెంకటేశ్వరుడు అంటున్నాడు. అంటే మన ఆత్మ. మన ఆత్మే డిజైన్ చేసింది. ఇదో నువ్వు కొన్నాళ్ళు కోటీశ్వరుడిగా ఉండరా, జల్సా చేయరా, అప్పుడు నీకు బాగా అహం వస్తది. మొత్తం భూకంపం వచ్చి పోయేలాగా చేస్తా, లేదు సునామీ వచ్చి పోయేలాగా చేస్తా, లేదు ఎవడో వచ్చి మొత్తం డబ్బులు తీసుకుపోయి నీకు ఎగ్గొట్టేలాగా చేస్తా. అప్పుడు నువ్వు బేకారు అవుతావు. ఆ అహం ఉంది చూసావా, నేను కోటీశ్వరుణ్ణి అన్న ఫీల్ ఉంది చూసావా, ఇక్కడ బేకార్ అయిన తర్వాత ఎలా ఉంటుందో దీన్ని అనుభవించురా. ఆ 2 అనుభవాలు నాకు కావాలి, అందుకని నువ్వు అవి అనుభవించురా అని మన ఆత్మ ఆదేశించి పంపిస్తుంది. ఎందుకు అలాంటి అనుభవాలు కావాలి? గతకాలపు కర్మలు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని కాలం కానీ, దైవం కానీ, సృష్టి కానీ, కలిమి కానీ ఇవి మారుతూ ఉంటాయి. ఎవరికి శాశ్వతం కాదు అన్న విషయం మనం అవగాహన చేసుకోవాలి. సరే, అర్జునుడికి బాగా కష్టం వచ్చింది, బాధ వచ్చింది. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బావా నేను భరించలేకపోతున్నాను బావా ఈ బాధ. అయ్యో నా వల్ల కావట్లేదు, నువ్వు ఏదో ఒకటి చెప్పు అంటే, అప్పుడు ఆయన అంటాడు, ఇది వెళ్ళిపోతుందిలే అర్జున అంటాడు. సరే 2 నాళ్ళు గడిచిపోయింది, ఆ బాధ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటాడు. అబ్బా ఈ హ్యాపీనెస్ ని నేను అసలు అనుభవించి భరించలేకపోతున్నా బావా, ఎంత హ్యాపీనెస్ లో ఉన్నా అంటాడు. ఇది వెళ్ళిపోతుందిలే అంటాడు. అంతే 2 రోజుల తర్వాత ఇది వెళ్ళిపోతుంది. అంటే మన జీవితంలోకి ఏదొచ్చినా సరే శాశ్వతం కాదు. కాలంలో వస్తుంది, కాలంలో పోతుంది. కాలం శాశ్వతమైంది అన్న విషయం మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి అన్నది మనము తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ చిన్న విషయాలు 3 గనక మనకు అర్థమైతే అప్పుడు ఎవడైనా ముక్తిని పొందొచ్చు. దీనికోసం పెద్ద కష్టాలు పడక్కర్లేదు.
సంవత్సరాల తరబడి హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానాలు చేయక్కర్లేదు. సింపుల్. నేను శరీరాన్ని మరియు ఆత్మని, ఈ రెండిటి కలయికతోనే ఇక్కడ ఉన్నాను. మరి ఈ ఆత్మనైనటువంటి నేను ఈ శరీరం తీసుకొని ఉన్నాను. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాము అంటే 24 తత్వాలు. ఆ 24 తత్వాల వల్లే ప్రకృతి నుంచి గుణాలు ఏర్పడుతున్నాయి. గుణాల వల్లే వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. నేను కూడా అలా ప్రవర్తిస్తున్నాను. కానీ నేను ఆత్మస్థితిలో జీవిస్తే నేను ఆ గుణాల నుంచి ఎప్పటికప్పుడు పూర్తిగా పోవడం అవ్వదు. ఎప్పటికప్పుడు ఆ అవేర్నెస్ లో ఉండి మంచి గుణాలతోటి ఉండగలుగుతాను అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. కాలము, ధనము ఇవన్నీ ఎవరికి శాశ్వతం కాదు, మారిపోతూ ఉంటాయి. సృష్టి క్రమం మారుతూ ఉంటుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 గనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం ముక్తిని, మోక్షాన్ని పొందగలుగుతాము అని చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఒక మంచి పని చేసామనుకోండి, ఆ మంచి పని మనల్ని ఇంకా 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 మంచి పనులు చేపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో కూర్చున్నాం, ఒక 10 రోజులు ధ్యానం చేసాం, మనకి ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. వెంటనే ఈ మంచి పని మళ్ళీ ఇంకొక మంచి పని చేపిస్తుంది. ఏంటో తెలుసా? మన పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఇలాగ ధ్యానం చేశాను, నాకు మంచిగా అయిపోయింది, మీరు కూడా చెయ్యండి అని వాళ్ళకి చెప్తాం. ఆ తర్వాత అబ్బా ఒక్కళ్ళకి చెప్పడం కాదబ్బా, అందరికి మంచిగా క్లాస్ చెప్దాం అబ్బా, ఇక్కడ ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి క్లాసులు చెప్తున్నారు చూసారా? అంటే మనం చేసే ఒక మంచి పని అనేక మంచి పనులు చేపిస్తుంది. అలాగే మనం చేసే ఒక చెడ్డ పని అత్యధికమైనటువంటి చెడ్డ పనులు చేపిస్తుంది. మంచి పనులు కొన్నే చేపిస్తుంది, కానీ చెడ్డ పని ఎక్కువ చెడ్డ పనులు చేపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎరుకతో ఉండి మంచి పని చేయడానికి ట్రై చేస్తే ఒక మంచి పని అనేక మంచి పనులకి కారణమవుతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఈ శరీరంలో కొంతకాలం నివసిస్తాము, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తాము, మళ్ళీ వెళ్తాం. ఎప్పటి వరకు వస్తూ పోతూ ఉంటాము అంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన, మనం ఆత్మస్వరూపులము. ఈ శరీరం ఇవన్నీ ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి గుణాల నుంచి వచ్చినటువంటి ప్రవర్తనలు అన్న విషయం మనం పూర్తిగా అవగాహన చేసుకునేంత వరకు వస్తూ పోతూ ఉండవలసిందే అంటున్నారు అన్నమాచార్యులు వారు. సో ఇట్టి జ్ఞాన మాత్రమున ఎవరైనా ముక్తులే. సో మనందరం కూడా ఈ 3 పాయింట్స్ కనుక గుర్తుంచుకుంటే ముక్తిని సాధించుకోవచ్చు, మోక్షాన్ని పొందొచ్చు అని సింపుల్ గా చెప్పాడు ఫ్రెండ్స్. ఇది వినడానికి సూపర్ గా ఉంది, కానీ ఆచరించాలంటే బహు కష్టము. సో ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ, ఇక్కడ వీక్షిస్తున్నటువంటి ఆత్మ స్వరూపులైనటువంటి ఆత్మ బంధువులందరికీ